గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈరోజు మనం 22 ఏప్రిల్ 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతకంటే ముందు మీకు స్మాల్ అనౌన్స్మెంట్. ఐకాన్ ఇండియా కేవలం 499 రూపాయలకు మాత్రమే గ్రూప్ 2 ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అలాగే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో క్లాసెస్ని మీకు ఆన్లైన్ రూపంలో అందిస్తూ ఉంది. ఈ క్లాసెస్ మీకు కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా ఈ కోర్సెస్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరు పే చేయాల్సినటువంటి ఫీ కేవలం 499 రూపాయలు. మీకు ఇంటర్నెట్ ఛార్జెస్తో కలిపి 512 రూపాయలు అవుతుంది. సో మీకు ఈ కోర్సెస్ కావాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్ నుంచి వెంటనే జాయిన్ అవ్వండి. సో ఈరోజు మన సెషన్ స్టార్ట్ చేద్దాము. ముందుగా మనం నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. సో నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోతున్నటువంటి అంశం ఏంటి అని అంటే కేంద్ర క్యాబినెట్ నిర్ణయానికి సంబంధించినటువంటి అంశం. సో మరి ఇటీవల కేంద్ర క్యాబినెట్ దేనికి సంబంధించినటువంటి విధానం కోసం నిర్ణయం తీసుకుంది అని అంటే యూరియాకి సంబంధించినటువంటి ఎరువులలో ఉండేటువంటి యూరియాకి సంబంధించినటువంటి ప్రత్యేక సబ్సిడీ విధానానికి సంబంధించినటువంటి దానిపైన కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మరి కేంద్ర క్యాబినెట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం దేనికి సంబంధించింది అని అంటున్నాము అని అంటే బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి చేసేటువంటి యూరియాకి సంబంధించి ప్రత్యేకమైన సబ్సిడీ విధానాన్ని ఇస్తున్నటువంటిదే ఈ నిర్ణయం. సో కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నిర్ణయాలకి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కేంద్ర క్యాబినెట్ తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నీ కూడా ప్రభుత్వం దాదాపు సీరియస్గా అమలు చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ అప్డేట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో టాల్చర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అనేటువంటి బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి చేసేటువంటి యూరియాకి సంబంధించినటువంటి దానికి సంబంధించిందే క్యాబినెట్ తీసుకున్నటువంటి సబ్సిడీ నిర్ణయం. యూరియాను భారతదేశంలో రైతులు విస్తృతంగా వినియోగిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం ఏమన్నాం, టాల్చర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అని అంటున్నాం, దాన్నే టీఎఫ్ఎల్ అని చెప్పేసి కూడా అంటున్నాం. మరి ఈ టాల్చర్ ఫర్టిలైజర్ లిమిటెడ్ అనేది ఎక్కడ ఉంది అని అంటే ఒడిషా రాష్ట్రంలో ఉంది. సో ఇది ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటున్నాం, బొగ్గు గ్యాసిఫికేషన్ టెక్నాలజీ ద్వారా యూరియాను ఉత్పత్తి చేయబోతూ ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ అనేది సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నందుకు గాను దీనిని గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ టెక్నాలజీ ఆధారంగా యూరియా ప్లాంట్ ఏదైతే ఉందో దీనిలో 1.27 మిలియన్ టన్నులకి సంబంధించినటువంటి ఉత్పత్తి జరిపేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి దీనికోసం ఎంత పెట్టుబడులు పెట్టనున్నారు అని అంటే 13,277 కోట్ల రూపాయలను కూడా పెట్టుబడులుగా పెడుతున్నారు అని చెప్పేసి ఈ అంశంలో మనం చూడవచ్చు. మనం ఇక్కడ ఏమన్నాము, బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా ఈ యూరియా ఉత్పత్తి జరగబోతుంది అని అంటున్నాం. సో మరి యూరియా ఉత్పత్తికి సంబంధించి ఈ టాల్చర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అనేది రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అలాగే గెయిల్ ఇండియా లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, దీంతోపాటు ఎరువుల కార్పొరేషన్ యొక్క 4 పబ్లిక్ సెక్టార్స్కి సంబంధించినటువంటి సంస్థలు అంటే ప్రభుత్వ రంగ సంస్థలకి సంబంధించినటువంటి జాయింట్ వెంచర్ కంపెనీగా కూడా దీనిని మనం గుర్తించాల్సి ఉంటుంది. దేనిని అని అంటున్నాము, టీఎఫ్ఎల్. సో ఈ టీఎఫ్ఎల్ అనేది టాల్చర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అనేది ఏదైతే పిఎస్యులు 4 ఉన్నాయో ఏమంటున్నాం, ఆ 4 అంటే రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్స్, దాన్నే ఆర్సీఎఫ్ అని అంటున్నాం, గెయిల్ కోల్ ఇండియా లిమిటెడ్, సిఐఎల్ మరియు ఎరువుల కార్పొరేషన్స్కి సంబంధించినటువంటి 4 ప్రభుత్వ రంగ సంస్థల యొక్క జాయింట్ వెంచర్గా కూడా దీనిని మనం గుర్తించడం జరుగుతూ ఉంది. ఓకేనా. ఇక దీనికి సంబంధించి రైతులకు ఎరువుల లభ్యతను అంటే మరి ఈ ప్రాజెక్టు ద్వారా కలిగేటువంటి లాభాలు ఏంటి అని అంటే రైతులకి సంబంధించినటువంటి ఎరువుల లభ్యత అనేది ఈ ప్రాజెక్టు ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్
తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ప్రభుత్వం అదనంగా ఇస్తున్న సబ్సిడీ ద్వారా రైతులకి ఎరువుల లభ్యత అనేది మెరుగుపరుస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక తూర్పు ప్రాంత అభివృద్ధి అంటే తూర్పు ప్రాంతం అని అంటే ఇక్కడ మనం ఒడిశాలో ఈ కంపెనీ ఉంది అని అంటున్నాం. ఈ కంపెనీకి సంబంధించి ఈ భారతదేశానికి తూర్పున ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటి అభివృద్ధిలో భాగంగా కూడా ఇది ఉపయోగపడనుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఓకేనా. ఇక ఇది మేక్ ఇన్ ఇండియా చొరవకి సంబంధించి ఆత్మనిర్భర్ భారత్ ప్రచారానికి ఒక కొత్త ఊపునిస్తుంది, ఒక కొత్త నమ్మకాన్ని ఇస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి జరిగేటువంటి యూరియా ఏదైతే ఉందో దీనికి సంబంధించి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కానీ రైల్వే కనెక్టివిటీ కానీ ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఓకేనా. ఇక దీంతో పాటు దీన్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి సహాయక పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా ఎక్కువగా బెనిఫిట్ అనేది జరుగుతుంది, వ్యాపార అవకాశాలు మెరుగవుతాయని చెప్పేసి కూడా అంటున్నారు. మనం ఇక్కడ ఏమన్నాము అని అంటే ఈ టాల్చర్ కంపెనీకి సంబంధించి బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా యూరియా ఉత్పత్తి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఈ బొగ్గు గ్యాసిఫికేషన్ అంటే ఏంటి అని అంటే బొగ్గును సంశ్లేషణ వాయువుగా అంటే దానినే సింగాస్ అని కూడా పిలుస్తారంట. సో దీని ద్వారా హైడ్రోజన్ H2, కార్బన్ మోనాక్సైడ్ CO, అలాగే కార్బన్ డయాక్సైడ్ CO2 మిశ్రమాలకి సంబంధించి విద్యుత్ ఉత్పత్తి మరియు ఎరువుల వంటి రసాయన ఉత్పత్తులను తయారు చేయడం వంటి వివిధ రకాల అనువర్తనాల్లో ఈ సంశ్లేషణ వాయువులను ఉపయోగించబోతా ఉన్నారు అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా ఈ బొగ్గు గ్యాసిఫికేషన్కి సంబంధించి మనం ఇక్కడ చర్చించడం జరుగుతూ ఉంది. అయితే ఈ హైడ్రోజన్ బొగ్గు గ్యాసిఫికేషన్ నుంచి వచ్చినటువంటి మేకింగ్ ద్వారా ఉత్పత్తి ద్వారా వివిధ ప్రయోజనాల కోసం కూడా దీన్ని ఉపయోగించవచ్చు అని చెప్పేసి కూడా అదనపు ప్రయోజనంను చెప్తున్నారు. అమోనియా అలాగే ఇతర వాటిని కూడా అంటే కార్బన్ డయాక్సైడ్తో ఈ అమోనియాను స్పందింపచేయడం ద్వారా ఉత్పత్తులు కూడా పెరుగుతాయి, అలాగే ఈ యూరియా అనేది అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఇలా ఈ 2030 నాటికి 4 ప్రధాన ప్రాజెక్టుల కింద 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాస్ చేయనున్నట్లు భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఎంత? 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫికేషన్ చేయడానికి భారతదేశం 2030 నాటికి 20,000 కోట్ల రూపాయలతో ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి మనం యూరియాకి సంబంధించినటువంటి గ్యాసిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాం. భారతదేశంలో ఎరువుల వినియోగం అనేది ఎలా ఉంది అనేది కూడా ఒకసారి ఇక్కడ సవివరంగా మనం తెలుసుకోవచ్చు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ 20లో అంటే ఆర్థిక సంవత్సరం 2020లో భారతదేశం యొక్క ఎరువుల వినియోగం సుమారుగా 61 మిలియన్ టన్నులు ఉంది. ఇందులో 55% అంటే సగానికంటే ఎక్కువ కూడా యూరియానే వాడడం జరుగుతూ ఉంది. ఇక ఫైనాన్షియల్ ఇయర్ 2021లో 5 మిలియన్ టన్నులు మరింత అదనంగా పెరిగినట్లు కూడా చెప్తా ఉన్నారు. ఇది యూరియాకి సంబంధించి. మరి యూరియేతర అంటే DAP కానీ MOP కానీ కాంప్లెక్సెస్ ఇతర ఎరువులు ఏదైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా ఖర్చు అవుతుంది. చాలామంది రైతులు వాస్తవంగా అవసరమైన దానికంటే ఎక్కువగా యూరియాను కూడా వాడడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చాలా క్లియర్గా చూడవచ్చు. సో ఇక మరి ఈ యూరియాకి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా, ప్రత్యామ్నాయంగా ఏమైనా చేయాలని అనుకుంటున్నారా అని అంటే యూరియాకి ప్రత్యామ్నాయంగా వేప పూసిన యూరియాను కూడా ప్రోత్సహించాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిని ఏమంటున్నారు? సేంద్రియ మరియు సున్నా బడ్జెట్ వ్యవసాయం యొక్క ప్రోత్సాహకాన్ని పెంచడం కోసం సబ్సిడీస్ని ఇస్తున్నాము అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. సో మనం ఈ గ్యాసిఫికేషన్ ద్వారా యూరియా ఉత్పత్తి ఏదైతే ఉందో దీనికి సంబంధించి కేంద్ర క్యాబినెట్ సబ్సిడీ ఇస్తున్నటువంటి దాని కారణంగా ఈ మొత్తం యూరియా రిలేటెడ్ అలాగే ఎరువులకి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాల గురించి ఇక్కడ చాలా క్లియర్గా మనం డిస్కస్ చేయాల్సి వస్తూ ఉంది. సో ఇలా ఈ మొత్తం అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి యూరియా గురించి మాట్లాడాము. యూరియేతరకి సంబంధించినటువంటి ఉదాహరణలు అని చెప్పేసి కూడా ఇక్కడ అమోనియం ఫాస్ఫేట్, దాన్నే DAP అని అంటున్నాము.
పొటాష్ ఎంఓపి అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ కేంద్ర క్యాబినెట్ ఇవ్వాలనుకుంటున్నటువంటి అదనపు సబ్సిడీకి సంబంధించినటువంటి అంశాన్ని ఇలా గుర్తుంచుకుంటే సరిపోతుంది. దానికి రిలేటెడ్గా మొత్తం అంశాలను గురించి చాలా క్లియర్గా నేర్చుకుంటూ, సో ఇక దీని తర్వాత మనం అంతర్జాతీయ సంబంధాల గురించి తెలుసుకుందాం. వాటిని ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి అంటూ ఉన్నాం. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఒక ప్రశ్న అనేది తప్పకుండా మనం రాయబోయేటువంటి ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 1, 2, 3 కొన్ని సందర్భాలలో 4, 5 కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే అంతర్జాతీయంగా జరిగేటువంటి సమావేశాలు, సంబంధాలు, ఒప్పందాలు ఇలాంటివన్నింటికి కూడా ప్రాధాన్యత అనేది అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, మనం ఇప్పుడు బోవో ఫోరం గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? బోవో ఫోరం అని చెప్పేసి అంటున్నాం. ది బోవో ఫోరం ఫర్ ఆసియా అంటే BFA అని చెప్పేసి కూడా అంటున్నాం. ఇది ఇటీవల ఎక్కడ జరిగింది ఈ సదస్సు అంటే దక్షిణ చైనాలోని హైనాన్ ప్రావిన్స్లో ఈ బోవోలో జరిగింది కాబట్టి దీనిని బోవో ఫోరం ఫర్ ఆసియా అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా, సో ఈ సంవత్సరం ఎన్నవ వేడుక ఇది అని చెప్పేసి అని అంటే 20వ వార్షికోత్సవంగా దీనిని పిలవడం జరుగుతూ ఉంది. ఓకేనా, సో ఇక దీనికి సంబంధించి ఈ 2021లో జరిగినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. కొన్ని అంశాలు అంటే థీమ్, ఎవరెవరు పాల్గొన్నారు, ఏ దేశాలు పాల్గొన్నాయి, దీనికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ ఫోరంలో మొత్తం 60కి పైగా దేశాల నుంచి 2500 మంది పాల్గొన్నారు. ఎంతమంది పాల్గొన్నారు ఈ బోవో ఫోరం సమావేశంలో అని అంటే 60కి పైగా దేశాల నుంచి 2500 మంది 2500 మెంబర్స్ పాల్గొన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీని థీమ్ ఏమంటున్నాం? ఏ వరల్డ్ ఇన్ చేంజ్, గ్లోబల్ గవర్నెన్స్ అండ్ అడ్వాన్స్ బెల్ట్ అండ్ రోడ్ కోఆపరేషన్ను బలోపేతం చేయడానికి అందరూ చేతులు కలపండి అని చెప్పేసి ఈ సమావేశానికి సంబంధించినటువంటి థీమ్గా తీసుకోవడం జరిగింది. థీమ్ ఏమంటున్నాం? ఏ వరల్డ్ ఇన్ చేంజ్. ఏ ఫోరంకి సంబంధించినటువంటి థీమ్ 2021లో అని చెప్పేసి ఎక్కడైనా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే బోవో ఫోరంకి సంబంధించినటువంటి దానినిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం ఏం జరిగింది, ఈ సమావేశంలో ఏ అంశాలను చర్చించారు అని అంటే కోవిడ్-19కి సంబంధించినటువంటి పరస్పర అవగాహనను బలోపేతం చేసుకోవడానికి సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక ప్రగతికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించడం జరిగింది. ఇక విశ్వజనీనమైనటువంటి పరిపాలన కోసం అదనపు ప్రోత్సాహకాలను సృష్టించడానికి సంబంధించినటువంటి అంశాలను ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. సో అలాగే ఆసియా ఆర్థిక అంటే ఇది ఆసియాకి సంబంధించి జరిగినటువంటి సమావేశం అంటున్నాం కాబట్టి ఆసియా దేశాలకి సంబంధించినటువంటి వాటిని హైలైట్ చేస్తున్నారు ఈ సమావేశం ద్వారా. కొనుగోలు శక్తి సమానత్వ పరంగా 2020లో ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర కాంటినెంట్స్తో పోల్చి చూసినప్పుడు ఆసియా దేశం వాటా అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి కూడా దీనిలో భాగంగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాం. మరి కొనుగోలు శక్తికి సంబంధించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆసియా వాటా ఎంత ఉంది అని అంటే 47.3% ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 2019తో పోల్చి చూస్తే 0.9% ఇది పెరిగింది అని చెప్పేసి కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇక దీంతో పాటు ఆర్థిక సమైక్యతను వేగవంతం చేసేందుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ ఈ బోవో ఫోరంకి సంబంధించినటువంటి సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఓకేనా, ఇక ప్రాంతీయ మరియు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, దాన్నే RCEP అని అంటున్నాం. సో ఈ రీజనల్ కోఆపరేషన్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆర్థిక భాగస్వామ్యానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దీనికి సంబంధించి భారతదేశం ఇప్పటి వరకు దీనిలో భాగం కాలేదు. గతంలో దీనికి సంబంధించి ఒప్పందం చేసుకునేందుకు భారత్ సైడ్ నుంచి చర్చలు జరిగినప్పటికీ కూడా భారత్ అనేది RCEPలో భాగం అనేది కాలేదు. సో ఇలా ఈ ఆసియా దేశాలకి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి దీనిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత ఈ బోవో ఫోరం అనేది ఒక అంతర్జాతీయ సంస్థగా ఉంది. ఇక దీంట్లో ఇది ఎప్పుడు ప్రారంభమైంది బోవో ఫోరం అని అంటే 2001లో 26 సభ్య దేశాలతో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో
సభ్యులు ఇప్పుడు ఎంతకు చేరుకున్నారు అని అంటే 29కి పెరిగారు. కానీ ఈ సమావేశంలో మొత్తం 60 దేశాల నుంచి 2500 మంది పాల్గొన్నారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడడం జరిగింది. 2001లో 26 మంది సభ్య దేశాలతో దీనిని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు 29 మంది సభ్యులు ఇందులో ఉన్నారు. ఓకేనా. ఇక దీని తర్వాత నెక్స్ట్ భారత్ కూడా ఈ BFAకి సంబంధించి సభ్యదేశంగా ఉంది అనేటువంటిది కూడా బోవో ఫోరంలో భారత్ సభ్యదేశంగా ఉందా లేదా అని అంటే ఎస్ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక దీని తర్వాత మనం మరొక అంశం గురించి కూడా తెలుసుకుందాం. సో మరొక అంశం ఏంటి అని అంటే కేర్ రేటింగ్ ప్రాజెక్టులు. ఏమంటున్నాం? రేటింగ్ ప్రాజెక్టులు అని అంటున్నాం. ఇది GDPకి సంబంధించినటువంటి దానిని అంచనా వేయడం జరుగుతూ ఉంది. ఓకేనా. స్థూల దేశీయోత్పత్తికి సంబంధించినటువంటి వృద్ధి రేటును అంచనా వేస్తుంది కేర్ రేటింగ్ అనేటువంటిది. ఓకేనా. మరి ఈ కేర్ రేటింగ్స్ ఇప్పుడు ఏం చేసింది? ఆర్థిక సంవత్సరం 2021-22కు సంబంధించి భారతదేశం యొక్క GDP వృద్ధి అంచనాను 10.2% తగ్గించింది. ఇంతకుముందు ఎంత ఉంది అని అంటే 10.7% నుంచి 10.9% మధ్యన అంచనా వేసింది. ఇప్పుడు కేర్ రేటింగ్స్ ఏం చేసింది అని అంటే 10.2%కి తగ్గించింది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి ఎందుకు తగ్గించింది ఇది అని అంటే COVID-19 కేసులు ఏవైతే ఉన్నాయో ఈ 19 కేసుల సందర్భంగా రాష్ట్రాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటి బేస్డ్గా దీనిని తగ్గించాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక దీని తర్వాత అంతర్జాతీయ బాలికలకి సంబంధించి ICT డే గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? ICT దినోత్సవంలో అంతర్జాతీయ బాలికలు ఏటా ఏప్రిల్లోని 4వ గురువారంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా గుర్తించడం జరిగింది. ఎప్పుడు? ఏప్రిల్ 4వ గురువారంను గుర్తించారు. సో క్వశ్చన్ అడగవచ్చు, ICT దినోత్సవంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఎప్పుడు గుర్తిస్తారు అని అంటే ఏప్రిల్ 4వ గురువారం అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాలి. సో దీనిని ఎప్పుడు జరుపుకుంటున్నారు ఈ ఏడాదికి సంబంధించి అని అంటే 2021 ఏప్రిల్ 22 అంటే ఈ రోజునే జరుపుకోవడం జరుగుతూ ఉంది. అంతర్జాతీయ బాలికలు టెక్నాలజీలో బాలికలు మరియు మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి ప్రపంచ ఉద్యమాన్ని ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దేనిలో? అంతర్జాతీయ బాలికలు టెక్నాలజీలో మరియు మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి ప్రపంచ ఉద్యమాన్ని ప్రేరేపించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఈ రోజుకి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే యువతులు మరియు బాలికలు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణితంలో అవకాశాలకు సమాన ప్రవేశం అనేటువంటి లక్ష్యాన్ని తిరిగి చేద్దాం అనేటువంటి మరొక లక్ష్యంతో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఓకేనా. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో బాలికలు మరియు మహిళలకు టెక్నాలజీ కెరియర్ అవకాశాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఎత్తి చూపిస్తూ ఉంది. ఎవరెత్తి చూపిస్తూ ఉన్నారు? ఈ అంతర్జాతీయ బాలికల దినోత్సవానికి సంబంధించినటువంటి ఈ స్పెషల్ డే సందర్భంగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది ఎత్తి చూపెడుతుంది. ఏమని? అభివృద్ధి చెందుతున్నటువంటి రంగాలలో బాలికలు మరియు మహిళలకి టెక్నాలజీ క్యారియర్ అనేది చాలా అవసరం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇలా ఈ టాపిక్ని కూడా మీరు అప్డేట్ అవ్వండి. సో దీని తర్వాత ఉన్నటువంటి మరొక అంశం ఏంటి అంటే ICRA భారత GDP సూచీని 0.5% నుంచి 10.5%కి తగ్గించింది. ఓకేనా. దేశవాళీ రేటింగ్ సంస్థ ఏమంటున్నాం? ఈ ICRA అనేది ఏంటి అని అంటే ఇది దేశవాళీ రేటింగ్ సంస్థ. దీనికి సంబంధించి 2021-22 కోసం ఎంత అనంటే 0.5% ఎక్కువ ముగింపు అనేది ఇస్తూ ఉంది. సో 10 నుంచి 10.5% 2021-22కి సంబంధించి
తగ్గించడం జరిగింది. అంటే గతంలో ఎంత అనంటే 10 నుంచి 11కి సంబంధించి అంచనా వేయడం జరిగింది. ఎవరు అంచనా వేశారు? ICRA అనేది భారత జీడిపిని, స్థూల దేశోత్పత్తిని 10 నుంచి 11 ఉంటుందని చెప్పిందండి సింపుల్గా. ఇప్పుడు ఏం చేసింది అని అంటే ఒక 0.5% తగ్గిస్తున్నాము అని చెప్పింది. దీంతో ఇప్పుడు ఎంత జీడిపిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము భారతదేశంలో 2021-22కి అని అంటే 10 నుంచి 10.5 మధ్యలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తే సరిపోతుంది. ఓకేనా? సో ఎందుకు అనంటే సేమ్ మరొకసారి COVID-19 అనేది విజృంభించడం, అలాగే కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో దీనిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్తే సరిపోతుంది. సో ఇక దీని తర్వాత ప్యూమా బ్రాండ్ అంబాసిడర్లుగా ఒక ఇద్దరు స్పోర్ట్స్ క్రికెటర్స్ ఎంపికయ్యారు, వాషింగ్టన్ సుందర్, దేవాదత్ పడిక్కల్. సో ఇప్పుడు ఈ ప్యూమా బ్రాండ్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం స్పోర్ట్స్ యాంగిల్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. గ్లోబల్ స్పోర్ట్స్కి సంబంధించి బ్రాండ్ ఏదైతే గ్లోబల్ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ ఏదైతే ప్యూమా ఉందో దీనికి సంబంధించి క్రికెటర్లు వాషింగ్టన్ సుందర్ మరియు దేవాదత్ పడిక్కల్తో దీర్ఘకాలిక ఎండార్స్మెంట్ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఎవరు కుదుర్చుకున్నారు? ప్యూమా కుదుర్చుకుంది. మరి ఇటీవల ప్యూమాకి ఎవరు బ్రాండ్ అంబాసిడర్స్గా చేస్తూ ఉన్నారు స్పోర్ట్స్కి సంబంధించి అని అంటే చాలామంది ఉన్నారు. ఇక ఇదే ప్యూమా ఏం చేసింది అని అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏదైతే ఉందో దానితో భాగస్వామ్యాన్ని ప్రకటించింది ఇటీవల ఇండియాలో. ఇక ఈ భారతదేశంలో ఉన్నటువంటి క్రీడా వ్యవస్థలో స్థిరమైన పెట్టుబడులను పెడుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ మనం ప్యూమా గురించి మాట్లాడాల్సి ఉంటుంది. మనం ఏమన్నాం? బ్రాండ్ అంబాసిడర్లుగా ఇప్పుడు వాషింగ్టన్ సుందర్, దేవాదత్ పడిక్కల్తో ఒప్పందం కుదుర్చుకుంది ప్యూమా అంటున్నాం. ఇంతకుముందు ఎవరు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు అని అంటే విరాట్ కోహ్లీ ఉన్నారు. ఇక వీరితో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ KL రాహుల్ ఉన్నారు. మహిళా జాతీయ క్రికెటర్గా ఉన్నటువంటి సుష్మా వర్మ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అంతకుముందు ప్రముఖ క్రికెటర్ అయినటువంటి యువరాజ్ సింగ్ కూడా దీనికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏమంటున్నాము అనంటే UN ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి సంబంధించి, అంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి 3 సంస్థలకు భారతదేశం అనేది ఎన్నికైంది. ఏ విధంగా ఎన్నికైంది, ఏ సంస్థలకి ఇప్పుడు భారత్ ప్రాతినిధ్యం వహించబోతుంది అనేటువంటి అంశాలను ఈ టాపిక్లో మనం నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ ఇలా అడగొచ్చండి మీకు రానున్న ఎగ్జామ్లో. UN ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి సంబంధించి భారత్ 3 సంస్థలకి ఎంపిక అయింది. ఆ 3 సంస్థలు ఏంటి అని చెప్పేసి మిమ్మల్ని అడగొచ్చు. సో కాబట్టి ఈ టాపిక్ పైన మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో భారతదేశం ఏదైతే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఉందో దీన్ని ECOSOC అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉన్నాం ఇంగ్లీష్లో. సో దీనికోసం 3 సంవత్సరాల గడువు కోసం ఎంపిక కావడం జరిగింది. మరి ఎప్పటి నుంచి ఈ 3 సంస్థలకి భారత్ ప్రాతినిధ్యం వహించబోతూ ఉంది అని అంటే జనవరి 1, 2022 నుంచి ప్రాతినిధ్యం అనేది భారత్ వహించబోతూ ఉంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. కమిషన్ ఆన్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రిమినల్ జస్టిస్ అనేది ఒకటి, 3 సంస్థలు అన్నాం కదా, అందులో ఒకటి కమిషన్ ఆన్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రిమినల్ జస్టిస్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. రెండవది ఏంటి అని అంటే UNMTT ఫర్ లింగ సమానత్వం మరియు మహిళల సాధికారతకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ బోర్డ్. మూడవది ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ ఫుడ్ ఆఫ్ ది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ 3 సంస్థలకి కూడా భారత్ అనేది ఎంపిక కావడం జరిగింది 2022 జనవరి నుంచి దీనికి సంబంధించి ప్రాతినిధ్యం అనేది వహించబోతా ఉంది ఈ 3 సంస్థలకి సంబంధించి. ఇక్కడ ఇంకా సవివరంగా కూడా ఇవ్వడం జరిగింది. కమిషన్ ఆన్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రిమినల్ జస్టిస్కి సంబంధించి 2022 జనవరి 1 నుంచి 3 ఏళ్ల కాలానికి నేర నివారణ క్రిమినల్ జస్టిస్ కమిషన్కు ప్రశంసల ద్వారా భారత్ అనేది ఎన్నికైంది. ఇది ఎప్పుడు స్థాపించబడింది? కమిషన్ ఆన్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రిమినల్ జస్టిస్ అనేది అని అంటే ఇది 1992లో స్థాపించబడినటువంటిది. ఇది న్యాయరంగానికి సంబంధించినటువంటి పలు అంశాలను ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా? ఈ 30వ సెషన్లో ఈసారి భారత్ అనేది ప్రాతినిధ్యం వహించబోతూ ఉంది.
ఇక ఇటలీకి చెందిన అలెశాండ్రో కోటిస్ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది, వియన్నా ఆస్ట్రియాకి సంబంధించి అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక రెండోది ఏమంటున్నాం, లింగ సమానత్వం మరియు మహిళల సాధికారత కోసం యుఎన్ సంస్థ యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డు, యుఎన్ మహిళలు అని చెప్పేసి కూడా అంటున్నాం. ఈ 2022 జనవరి 1 నుంచి 3 ఏళ్ల కాలానికి UNMTT ఫర్ జెండర్స్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్ అనేది ఎంపిక అయింది. ఇది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 2011లో దీనికి ఒక కార్యరూపం అనేది ఇవ్వడం జరిగింది. మహిళల సాధికారత కోసం ఇది పనిచేస్తుంది, ఐక్యరాజ్య సమితిలో ఇది భాగం. ఓకేనా. సో దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే న్యూయార్క్ యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా. దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరున్నారు అని అంటే పుంజీలే మ్యాంబ్లో అనేటువంటి వారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇంకా మూడో సంస్థ ఏమంటున్నాం, ప్రపంచ ఆహార కార్యక్రమం యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. దీంట్లో కూడా 3 ఏళ్ల కాల పరిమితి కోసం భారత్ కొనసాగబోతుంది. ప్రపంచ ఆహార కార్యక్రమం యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డ్కి ఫ్రాన్స్, ఘనా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా మరియు స్వీడన్లతో భారత్ కూడా ఎన్నికయింది. ఓకేనా. సో భారత్తో పాటు ఎన్నికైనటువంటి దేనికోసం, ప్రపంచ ఆహార కార్యక్రమం కోసం ఎన్నికైనటువంటి దేశాలు ఏంటి అని అంటే ఫ్రాన్స్, ఘనా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా, స్వీడన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి దీన్ని ఎప్పుడు స్థాపించారు అని అంటే 1961లో ఐక్యరాజ్య సమితిలో భాగంగా దీనిని స్థాపించడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే రోమ్, ఇటలీలో ఉంది. దీనికి ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరున్నారు అని అంటే డేవిడ్ బీస్లీ అనే అతను ఉన్నాడు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ మనం ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రధాన అంగాల్లో ఒక అంగమైనటువంటి ఐక్యరాజ్య సమితికి ఉన్నటువంటి ప్రధాన అంగాలలో ఒక అంగంగా ఉన్నటువంటి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని ప్రెసిడెంట్ ఎవరున్నారు అని అంటే మునీర్ అక్రమ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీని ప్రధాన కార్యాలయం ఏది, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే న్యూయార్క్లో ఉంది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. స్పోర్ట్స్కి సంబంధించి మరొక అంశాన్ని కూడా ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. అర్జున్ కళ్యాణ్ అని ఇతను 68వ ఇండియన్ గ్రాండ్ మాస్టర్గా ఎంపికయ్యారు. సెర్బియాలో జరిగినటువంటి గ్రాండ్ మాస్టర్ రౌండ్ రాబిన్ జర్న్ జోర్ 3 యొక్క 5వ రౌండ్లో డ్రాగన్ కోసిక్ను ఓడించి తమిళనాడుకు చెందినటువంటి అర్జున్ కళ్యాణ్ ఏంటి అని అంటే అధిక మార్కులు అంటే 2500 ELO మార్కును అధిగమించి భారతదేశం యొక్క 68వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎన్నికయ్యారు. ఇటీవల భారతదేశం నుంచి 68వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎంపికైంది ఎవరు అని అంటే అర్జున్ కళ్యాణ్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఈ అర్జున్ కళ్యాణ్కి సంబంధించి ఇతను ఎక్కడి నుంచి అని అంటున్నాం, తమిళనాడుకి సంబంధించినటువంటి అతను అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇతను ఎప్పుడు ఈ చెస్ ఆడడం ప్రారంభించారట అంటే 9 సంవత్సరాలప్పుడు. సో భారతదేశంలో మొట్టమొదటిసారి గ్రాండ్ మాస్టర్ అయ్యింది ఎప్పుడయ్యారు అని అంటే విశ్వనాథ్ ఆనంద్. ఇది జీకే బిట్ అండి. 1988లో మొట్టమొదటిసారి గ్రాండ్ మాస్టర్గా ఎంపిక అయ్యింది ఎవరు అని అంటే 1988లో విశ్వనాథ్ ఆనంద్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలా ఈ 22కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే మీరందరూ కూడా అప్డేట్ అవ్వండి. సో 23 ఏప్రిల్ కరెంట్ అఫైర్స్తో రేపు కలుద్దాం. సో ఫ్రెండ్స్, ఐకాన్ ఇండియా మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని అందించడంతో పాటు గ్రూప్స్ అలాగే ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి క్లాసెస్ని కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతూ ఉంది. మీకు క్లాసెస్ కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని త్రూ యాప్ మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.